నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2 పోలియో చుక్కలు చిన్నారుల నిండు జీవితానికి వెలుగులు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థినికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేత. ఈ నెల 5వ తేదీన జరిగే జయహో బీసీ సభను జయప్రదం చేయండి. టీడీపీ పట్టణ అధ్యక్షుడు తాడివెన హరిప్రసాద్. నేషనల్ ఇమ్యూనైజేషన్ డేను పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు పురపాలక సంఘ పరిధిలో ఆదివారం 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచితంగా పోలియో చుక్కలు వేసే కార్యక్రమం పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. నేషనల్ ఇమ్యూనైజేషన్ డేను పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు పురపాలక సంఘ పరిధిలో ఆదివారం 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచితంగా పోలియో చుక్కలు వేసే కార్యక్రమం పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని పోలియో కేంద్రంలో ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలియో రహిత సమాజంకై దేశమంతటా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. పట్టణంలో 60 కేంద్రాలలో పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 4 మొబైల్ కేంద్రాలలోనూ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందికి రోటరీ క్లబ్ సభ్యులు భోజన సదుపాయం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 60 సెంటర్లో స్టాటిక్గా మనం ఈ పల్స్ పోలియో బూతులు పెట్టి పిల్లలకి డ్రాప్స్ చేయడం జరుగుతుంది. అలాగే 4 మొబైల్ టీమ్స్ అంటే 4 టీమ్స్ ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాయి. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడాను 4 టీమ్స్ మెయిన్ సెంటర్స్లోను మెయిన్ రోడ్స్లో కూడాను మొబైల్ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. ట్రాన్సిట్లో ఉన్న పిల్లలు ఎక్కడన్నా 0 to 5 years కనపడితే వాళ్ళకి అక్కడ డ్రాప్స్ వేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ 60 సెంటర్లలో ఎవరైతే మనం పల్స్ పోలియో ప్రోగ్రామ్ డ్యూటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడాను మన తెనాలి రోటరీ క్లబ్ మెంబర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళకి మధ్యాహ్నం భోజనాన్ని ప్యాక్ చేసి అందజేయటం జరుగుతున్నది. వాళ్ళందరికీ కూడాను మా తెనాలి మున్సిపాలిటీ మరియు ఆరోగ్య కేంద్రాల తరపున మాకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. వాళ్ళ సర్వీసెస్ కూడాను చాలా బాగా అందిస్తున్నారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెనాలి పట్టణంలో జరిగే పల్స్ పోలియో కార్యక్రమానికి మన తెనాలి పట్టణ రోటరీ సభ్యులందరూ ముందుకు వచ్చి మా స్టాఫ్ అందరికీ భోజన వసతి కల్పించినందుకు వారికి రోటరీ అధ్యక్షులు పావులూరు రాంబాబు గారికి, అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళీకృష్ణ గారికి, కార్యదర్శి నల్లూరు వెంకటేశ్వరరావు గారికి, ఈదర వెంకట పూర్ణచంద్ గారికి, ధూళిపాల రవీంద్రనాథ్ గారికి, గుత్తా వెంకటరత్నం గారికి, ఈదర శ్రీనివాసరావు గారికి, గుమ్మడి సరోజ్ బాబు గారికి, ఆలపాటి కిరణ్ గారికి, జాన్ కిడ్స్ గారికి, తాడికొండ భాస్కర్రావు గారికి, వెంపటి హరిప్రసాద్ గారికి పురపాలక సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి పల్స్ పోలియో కార్యక్రమానికి ఈ రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ లెవెల్లో పాల్గొని వాళ్ళు ముందుంటారు. ఆ ఉద్దేశంతో మన తెనాలి పట్టణంలో కూడా వీళ్ళందరూ ముందుకు వచ్చినందుకు మరొక్కసారి పురపాలక సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళీకృష్ణ, తెనాలి శాఖ అధ్యక్షులు పావులూరి రాంబాబులు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని పారద్రోలేందుకు ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పిల్లలకు పోలియో చుక్కలను వేయించడంలో తల్లిదండ్రులు అశ్రద్ధ కనబరచకుండా పోలియో చుక్కలు వేయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్రరావు, రోటరీ క్లబ్ సభ్యులు ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ రవీంద్రనాథ్, గుత్తా వెంకటరత్నం, ఈదర శ్రీనివాస్, వెంపటి హరిప్రసాద్, ఆలపట్టి కిరణ్, గుమ్మడి ప్రసాద్, తాడికొండ భాస్కర్, ప్రవీణ్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ పల్స్ పోలియో డ్రాప్స్ డే అంటే పిల్లలకందరికీ కూడా ఈ పోలియో మహమ్మారిని తరిమి కొట్టడానికి గత 30 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా రోటరీ సంస్థ తన ప్రయారిటీలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకుని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రపంచంలో నుంచి పోలియో మహమ్మారిని తరిమివేసింది. ఇంకా అతి కొద్ది కేసులు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కొన్ని ఆఫ్రికా దేశాల్లో మారుమూల ఉన్నటువంటి ప్రాంతాల్లో కొన్ని చాలా మినిమం 5-10 కేసులు తగులుతున్నాయి. వాటిని కూడా మనం పారద్రోలి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా పోలియో మహమ్మారి నుంచి విముక్తి కల్పించే రోజు అతి త్వరలో రావాలని చెప్పి అప్పటి వరకు కూడా మా రోటరీ సంస్థ సభ్యులు నిద్రపోకుండా దానికోసం అహర్నిశలు కృషి చేస్తారు. ఆ విధంగా మేమందరం కూడా ఈ మహత్ పోలియో కార్యక్రమంలో భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెనాలి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో చాలా సెంటర్లు ఏర్పాటు చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషను అండ్ స్కూల్స్, కాలేజీల దగ్గర, మెయిన్ రోడ్స్లో కూడా ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని మీ పిల్లలకి పోలియో చుక్కలు వేయించుకుని
పోలియో మహమ్మారిని ప్రపంచం నుంచి పారద్రోలటంలో మన కుటుంబాన్ని అందరినీ కూడా ఆరోగ్యంగా ఉండటంలో సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఇక్కడే కాకుండా మరి రైల్వే స్టేషన్లో కానీ మరి ఇతర స్కూల్స్ దగ్గర కానీ అన్ని ముఖ్య ప్రదేశాల్లో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. మరి ఈ ప్రోగ్రాంకి 0 నుంచి 5 years దాకా ప్రతి పిల్లలు కూడా అది భయంగా పడకుండా ప్రతి ఒక్కళ్ళు కనుక ఈ పోలియో కనుక మనం చుక్కలు కనుక వేయించుకుంటే ముందు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మరి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పోలియో కార్యక్రమానికి విచ్చేసి ఈ 5 ఏళ్ళ పిల్లలందరూ కూడా వేయించుకోవాల్సిందిగా కోరుతూ 2 పోలియో చుక్కలు చిన్నారుల నిండు జీవితానికి వెలుగులు నింపుతాయని మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ పేర్కొన్నారు. 2 పోలియో చుక్కలు చిన్నారుల నిండు జీవితానికి వెలుగులు నింపుతాయని మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక పాత గవర్నమెంట్ ఆసుపత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలను వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తప్పనిసరిగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో చుక్కలు వేయటం వలన చిన్నారులకు పోలియో సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడగలుగుతుందని తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. డాక్టర్ బేబీ జాన్ మాట్లాడుతూ తమ పరిధిలోని సెంటర్లలో అందరికీ పోలియో చుక్కలు వేయటానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోలియో మహమ్మారిని పారద్రోలేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా, అంగన్వాడీల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మార్చి 3వ తారీఖున పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. నేషనల్ వైడ్గా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 0 నుంచి 5 years వరకు ప్రతి పిల్లలకి కూడా పల్స్ పోలియో డ్రాప్స్ 2 డ్రాప్స్ వేయటం జరుగుతుంది. దీని మూలాన ఫ్యూచర్లో అంగవైకల్యం రాకుండా జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రజలందరూ కూడా ఈ పోలియో డ్రాప్స్ తమ పిల్లలకి వేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పటి వరకు ఉదయం 6 దగ్గర నుంచి ఇప్పటి వరకు 160 మంది డ్రాప్స్ వేయడం జరిగింది. తెనాల్లో సుమారుగా 16 సెంటర్స్ నడుస్తున్నాయి. ఈ 16 సెంటర్లో ఎవరు ఇళ్ళకి దగ్గరలో ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరుండి వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. నేను డాక్టర్ బేబిజాన్, మెడికల్ ఆఫీసర్, యూపీహెచ్సి నందులపేట. ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రామ్ మన నేషనల్ వైడ్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కింద ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 ఏళ్ళు నిండిన పిల్లల వరకు అందరికీ కూడా 2 చుక్కలు చొప్పున పోలియో చుక్కలను వేయడం జరుగుతుంది. దీనివల్ల పోలియో అంగవైకల్యం ఒకటి, రెస్పిరేటరీ పెరాలసిస్ లంగ్స్కి రాకుండా దీన్ని ఆపొచ్చు. అండ్ దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు పొద్దున్న సాయంత్రం నుంచి ఈవినింగ్ సాయంత్రం వరకు వేయడం జరుగుతుందండి. అందరూ తప్పకుండా వేయించండి. థ్యాంక్ యూ. ఈ నెల 5వ తేదీన నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరిగే జయహో బీసీ సభలో విశేష సంఖ్యలో పార్టీ శ్రేణులు, బీసీ వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరిగే జయహో బీసీ సభలో విశేష సంఖ్యలో పార్టీ శ్రేణులు, బీసీ వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ తెలిపారు. ఆదివారం స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, బీసీల అభ్యున్నతికి టీడీపీ చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. జయహో బీసీ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు బీసీ డిక్లరేషన్ను ప్రకటించడం జరుగుతుందని, లక్షలాదిగా బీసీల వర్గాల ప్రజలు, టీడీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 5వ తేదీ నాడు నాగార్జున యూనివర్సిటీ ఎదురు అక్కడ సభా ప్రాంగణంలో మధ్యాహ్నం 2 గంటలకి రాష్ట్ర స్థాయి బీసీ సదస్సు జేహెబ్ బీసీ కార్యక్రమం జరగబోతూ ఉంది. బీసీలకి ఏమేమి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిని కూడా కూలంకుషంగా పరిశీలించి అవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో స్టేట్ బీసీ నాయకులందరూ కూడా వాళ్ళందరూ కూర్చొని ఒక అవగాహనకు వచ్చి వాళ్ళు బీసీ డిక్లరేషన్, బీసీ మేనిఫెస్టో దాన్ని ఆ రోజు విడుదల చేయబోతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ. ఇది మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ వచ్చిన దగ్గర నుంచి కూడా బీసీలకు పార్టీలో సముచిత స్థానాన్ని ఇస్తూ బీసీలకి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూర్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. దాన్ని అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్న వాళ్ళు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు కాబట్టి బీసీలందరూ కూడా ఏకతాటిపై ఉండి ఈ రావణ కాష్టాన్ని, ఈ రావణ రాజ్యాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఎక్కువ భాగం బీసీల మీదే ఉందని చెప్పని తెలియజేస్తూ రేపు నియోజకవర్గ స్థాయిలో తప్పకుండా బీసీ నాయకులంతా కూడా
అన్ని పార్టీల వాళ్ళు కూడా బీసీలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మేమందరం కూడా ఈ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నామని చెప్పని తెలియజేయవలసిందిగా కోరుకుంటూ టీడీపీ నాయకులు జొన్నాదుల మహేష్, పణిదపు దుర్గా, పరుచూరి రమ్యులు మాట్లాడుతూ నిరంకుశ వైఖరి అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేలా బీసీ జయహో సభలో పార్టీ శ్రేణులు, బీసీ వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్నం పిన్నారావు, తాడిపని బ్రహ్మేశ్వరరావు, నాయకులు మల్లవరపు విజయ్, దంతాల ప్రేమ్ కుమార్, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, అత్తోట శరత్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు 2014 ముందర ఈ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన హామీలు, ఏదైతే బీసీలకు ఇచ్చిన హామీలు ఒక్కటికి కూడా నిలబెట్టుకుపోకుండా వాళ్ళు ఏర్పాటు చేసిన 55 కార్పొరేషన్లను నీరుగార్చి ఎటువంటి నిధులు ఇవ్వకుండా కూడా ఈరోజు పూర్తిగా శూన్యం చేసిన వైను మీ అందరికీ తెలిసిందే. దానికి అనుగుణంగా రాబో రోజుల్లో మనం బీసీల పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి మనం అండగా ఉండి బీసీలకి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకైనటువంటి బీసీలందరూ కూడా ప్రతి సామాజిక వర్గంలోని దాదాపు 150 పైన ఉన్న బీసీ కులాలు అన్నీ కూడా సాధికారిత సాధించుకోవాలన్నా, మన హక్కులు, సామాజిక నైపుణ్యము, రాజకీయ అభివృద్ధి సాధించాలంటే తెలుగుదేశం పార్టీయే ఒక సరైన మార్గం అని ఈరోజు ప్రతి ఒక్క బీసీ కులంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడు కూడా విశ్వసిస్తున్నాడు. ఈరోజు రాబో రోజుల్లో రేపు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోయే మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్గా రేపు అనగా రాబో మంగళవారం రోజు మన మంగళగిరి నియోజకవర్గం దగ్గరలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న సభా ప్రాంగణంలో 2 గంటల 30 నిమిషాలకు జరగబోయే జై హో బీసీ కార్యక్రమం అనేది, ఆ కార్యక్రమం ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీలకు ఎదుగుదలను విశ్లేషణ చేసే అంశం అనేది మన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉంది. మీరందరూ కూడా తెనాలి నియోజకవర్గం నుంచి వేలాది మందిగా బీసీలందరూ కూడా పాల్గొని ఈ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో రాష్ట్రంలో బీసీలపై జరిగినటువంటి దారుణ మారణకాండని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. బీసీ కులాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపుదామా అని ఎదురు చూస్తున్న తరుణం. మరి అటు మాచర్లలో చంద్రయ్యని కానీ, అటు ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్యని కానీ, మన చెరుకుపల్లి అమర్నాథ్ గౌడ్ని కానీ అనేక మందిని పట్టణ పెట్టుకున్నటువంటి ఈ బీసీలను పట్టణ పెట్టుకున్నటువంటి దాష్టీకం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం గమనించాం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి సామాన్య కార్యకర్త అయినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు కూడా అనేక మందిని జైలు పాలు చేసినటువంటి విషయాన్ని మనందరం గుర్తించాలి. మరి మనందరికీ కూడా ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నుంచి విముక్తి కలగాలంటే రేపు రాబోయే 5వ తారీఖున ఈ బీసీ జైహో బీసీ కార్యక్రమం అందరూ పాల్గొనాలి. ఈ కార్యక్రమంలో మన ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక బీసీ కులాలైనటువంటి అందరినీ కూడా సంప్రదించి ఒక బీసీ సప్లాన్ని వారు చేయటం కాదు, మన చేత చేయించారు. కింది స్థాయి నాయకుల వరకు కూడా చర్చా కార్యక్రమాలు నిర్వహించి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో జైహో బీసీ కార్యక్రమాలను నిర్వహించి తద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో బీసీ డిక్లరేషన్ అనేది ఒక దాన్ని రూపొందించి ఆ డిక్లరేషన్ రేపు 5వ తారీఖు ఓపెన్ చేయబోతా ఉన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తుదముట్టించడానికి ప్రతి ఒక్క బీసీ కూడా వెన్నుదన్నుగా నిలబడి తన యొక్క సత్తా చాటాల్సిన అవసరాన్ని బీసీలు గుర్తించాలని చెప్పేసి లక్షలాదిగా రేపు రాబోయే జైహో బీసీ కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుంచి పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఆ బీసీలకి రక్షణ చట్టం కల్పిస్తూ మరి మన మేనిఫెస్టోలో కూడా రాజమండ్రిలో మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. మరి మహిళలకైతేనేమి, వృద్ధులకైతేనేమి, పిల్లలకైతేనేమి అసలు బీసీలకు అనేది రక్షణ లేదు, డెవలప్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. అంటే బీసీలు వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా వెనకబడిపోయినా పర్వాలేదు అన్న తీరులో మన జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారనమాట. నిజంగా బీసీలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేకపోగా ఎన్ని దారుణాలు జరుగుతున్నా, ఎన్ని హత్యలు జరుగుతున్నా కనీసం నీ ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి బయట ప్రశ్నించకపోగా నువ్వు స్పందించావా అంటే నీకు బీసీలు అంటే అంత చులకనా? ఎందుకు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కనీసం బీసీలు చచ్చిపోతుంటే కూడా మీరు బయటకు వచ్చి స్పందించకపోతే ఇంకా మీరు బీసీలకి న్యాయం ఏం చేస్తారు? బీసీల సత్తా ఏంటో చూపిస్తూ నిజంగా మిమ్మల్ని తరుంతి కొట్టే రోజు వస్తుంది. బీసీల సత్తా ఏంటో రేపు జైహో బీసీ రోజు కార్యక్రమం రోజున చూపిస్తామని చెప్పేసి చెప్తున్నాం. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యంగ్ ఇండియన్స్ అమరావతి ఆధ్వర్యంలో ఆదివారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యంగ్ ఇండియన్స్ అమరావతి ఆధ్వర్యంలో ఆదివారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. హెల్త్ హాస్పిటల్స్, క్యాపిటల్ హాస్పిటల్స్,
చైర్మన్ డాక్టర్ నన్నబ్రేని ప్రతాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం హర్షణీయమన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలతో రూపొందించిన పరికరాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు అందిస్తాయని ఆకాంక్షిస్తూ విద్యార్థులను అభినందించారు. This is my project work with the rain sensor. Today is water very crucial to our day. So we will save water for our future. This is rain sensor. When it is raining, water drops there and open the door to save underwater water drainage. When stops rain, the door is automatically closed. When raining, the water go to underground water drainage. మీ టాలెంట్, మీ డేస్ ఆఫ్ హార్డ్ వర్క్, తర్వాత మీ క్యూరియాసిటీ, క్రియేటివిటీ ఇవన్నీ కూడా ఇవాళ డిస్ప్లే చేసే ఎక్స్పెరిమెంట్స్లో ఫ్యూచర్లో పెద్ద ఇన్నోవేషన్స్ అవుతాయని చెప్పి టెక్నాలజీలో, మెడికల్ సైన్స్ ఫీల్డ్లో, అగ్రికల్చర్లో ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్కి మీ ఎక్స్పెరిమెంట్స్ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఇంత భారీ ఎత్తున ఇంతమంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేసే కార్యక్రమం డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. మనకి పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు, క్రియేటివిటీ ఈజ్ ఎ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇలాంటి సైన్స్ ఎక్స్పోస్ వల్ల చిన్నపిల్లలు క్రియేటివిటీ ఎక్స్ప్లోర్ అయ్యి అది కొత్త ప్రాజెక్ట్స్ తయారు చేయడం కోసం కానీ కొత్త ఇన్వెన్షన్స్కి కానీ నాంది పలుకుతుంది. చిన్న వయసులోనే మీరు ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ చేసుకోవటం వల్ల అది మీ పురోగతికి, దేశ పురోగతికి కూడా అది చాలా ఉపయోగపడుతుంది. సో బేసికల్గా ఈ ప్రోగ్రామ్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ అనే కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేయడం జరిగింది మనం. సో కన్జర్వేషన్ కానివ్వండి, మీ ఏరియాలో ఎనీ ఫార్మింగ్ ఇన్నోవేషన్స్ కానివ్వండి, అండ్ క్లైమేట్ని హౌ బెటర్ యూ కెన్ ప్రివెంట్ ఫ్రమ్ గెటింగ్ డ్యామేజ్డ్. సో దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్స్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు నాట్ ఓన్లీ display it today but also implement it in the future. All the very best for all the students, and thank you for all the coordinators and students for coming ahead for this program, and all the very best. కుమార్ పంప్స్ వ్యవస్థాపకులు కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పిల్లలలో సృజనాత్మకతను వెలుగు తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. మంచి ఆలోచనలతో ఎగ్జిబిషన్ నందు పాల్గొని ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 180 ప్రాజెక్టులు ఎగ్జిబిషన్లో ప్రదర్శించగా 8 ప్రాజెక్టులను గుర్తించి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జయరామకృష్ణ, యంగ్ ఇండియన్స్ సంస్థ ప్రతినిధి డాక్టర్ భవన్ చంద్, కళాశాల కరెస్పాండెంట్ నల్లపనేని సుధాకర్లు ప్రసంగించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ విబిఎన్ అజయ్, హరికృష్ణ, సూర్య, ఫణిరామ్, చైతన్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కుమార్, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజీ ఉంది కాబట్టి నేను పూర్వం ఎక్కడో మాండ్యాలో చేరుతామంటే మా మొదలుందంటే ఇక్కడ చదివాను కాబట్టి మీకు ఇప్పుడు ఈరోజు మంచి ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు తప్పకుండా చుట్టుపక్కల గ్రామాలు కానీ ఎవరైనా కానీ ఈ కాలేజీలో చదివి మీరు ఇందాక మేస్తారు చెప్పినట్టు మీరు ఇక్కడే చదువుకొని ఇక్కడే బేస్ చేసుకుని చక్కగా బ్రహ్మాండంగా ఎక్కడికైనా తర్వాత మీ ప్రయాణం ఎక్కడికైతే అక్కడ ఏ ఇబ్బంది లేదు, సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకటి ఏంటంటే పిల్లలు మంచి పార్టిసిపేట్ చేశారు. 70 స్కూల్స్ పైన 150 ఎగ్జిబిట్స్ చాలా బాగా చేశారు పిల్లలు. నైస్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలోని లైబ్రరీ హాలులో మానవతా సంస్థ తెనాలి శాఖ సర్వసభ్య సమావేశం చైర్మన్ కొలసాని రామ్చంద్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలోని లైబ్రరీ హాలులో మానవతా స్వచ్ఛంద సంస్థ తెనాలి శాఖ సర్వసభ్య సమావేశం చైర్మన్ కొలసాని రామ్చంద్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ రీజియన్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజంలో మానవతా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కె రామ్చంద్ మాట్లాడుతూ మానవతా సంస్థ చేపట్టనున్న పలు సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఆపదలో ఉన్న
ఉన్నవారికి, సమాజంలో దయనీయ పరిస్థితుల్లో ఉన్నవారికి మానవతా సంస్థ ఎల్లప్పుడూ తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తుందన్నారు. అనంతరం ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎం వైశ్య నాగశ్రీకి పెదరావూరుకు చెందిన మల్లెపెద్ది హనుమంతరావు ద్వారా 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని విద్యార్థిని చిన్నతాతకు అందజేశారు. అలాగే వివిధ రంగాలలో నిపుణులు మానవతా సంస్థకు అందిస్తున్న సహకారాన్ని సమావేశంలో వివరించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు కళ్యాణి, సెక్రటరీ టి శ్రీనివాస్ బాబు, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ ఎస్వి శర్మ, ట్రెజరర్ పి వెంకట్, వెంబడి సత్యనారాయణ, మానవతా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఒక మంచి ప్లాట్ఫామ్ కనుక ఉంటే స్వచ్ఛందంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చే ప్రతి రూపాయి ప్రతి పైసా నిజాయితీగా ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి చేరే ప్లాట్ఫామ్ ఉంటే దాతలకి కొదవలేదనేది ఈ ఇన్సిడెంట్ ఒకటైతే, ఈ మధ్య మనము తుఫాన్ బాధితుల కోసం పెదరావురుకు చెందిన ఒక ఆయన పక్షపాతంతో ఇల్లు కూడా లేకుండా మంచులో ఉన్న వ్యక్తికి చిన్న సహాయమే చేశాం. 4,000 రూపాయలు, అది కూడా కళ్యాణి మేడం గారు. అలానే స్వచ్ఛంద మానవత తరఫున సుమారు ఒక 12,000 ఒక 4 రైతులకి మనం సహాయం చేశాం. వాళ్ళ మనమరాలు ఇంటర్మీడియట్ చదువుతుంది హైదరాబాద్లో. అమ్మాయి 10th క్లాస్లో 9.2 అంటే గ్రేడ్, ఇది ఆల్మోస్ట్ 92% ఉంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ సెకండ్ ఇంటర్మీడియట్ చదువులో ఫస్ట్ ఇయర్లో 460 కాను 447 మార్కులు సంపాదించింది అమ్మాయి. ఈ అమ్మాయికి చదువుకి ఆర్థిక సాయం చేయాలి, ఆ డబ్బులు కూడా బాగా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో పెదరావూరుకి చెందిన రిటైర్డ్ టీచర్ మల్లెపెద్ది హనుమంతరావు గారు ఒక 50,000 రూపాయలు మానవతా తరపున అమ్మాయికి చదువుకు ఆర్థిక సహాయం ఈరోజు చేద్దామని ఆయన అనుకున్నారు. ఒక జెన్యూన్ స్టూడెంట్, బాగా సహాయం చేయదగ్గ విద్యార్థిని అమ్మాయి ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. అలానే చాలామంది దాతలు ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. జెన్యూన్ పీపుల్ ఉండి చెప్పండి, మేము సహాయం చేస్తామని. వాళ్ళ సహాయం కూడా తీసుకుని అమ్మాయికి చదువు ఆగకుండా తప్పకుండా సహాయం చేద్దాం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా చిత్రీకరించిన వ్యూహం చిత్రం ప్రదర్శిస్తున్న ప్రియా థియేటర్ను ఆదివారం చిత్ర యూనిట్ సభ్యులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సందర్శించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా చిత్రీకరించిన వ్యూహం చిత్రం ప్రదర్శిస్తున్న ప్రియా థియేటర్ను ఆదివారం చిత్ర యూనిట్ సభ్యులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సందర్శించారు. వ్యూహం చిత్ర యూనిట్ కు అభిమానులు, వైసీపీ పార్టీ శ్రేణులు విశేష సంఖ్యలో పాల్గొని ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యూహం చిత్రాన్ని చిత్రీకరించడం జరిగిందన్నారు. చిత్రంలో నటించిన నటీనటులు కథకు తగినట్లుగా నటించి చిత్ర సక్సెస్ కు దోహదపడ్డారన్నారు. తెనాలికి చెందిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ చిత్ర నిర్మాణంలో ఎక్కడ వెనుకాడలేదని పేర్కొన్నారు. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ వ్యూహం చిత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని విడుదల కావడం జరిగిందని పేర్కొన్నారు. యథార్థ ఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రాన్ని తెలుగు ప్రజానీకం విశేషంగా ఆదరించి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర కథానాయకుడు అజ్మల్ మాట్లాడుతూ వ్యూహం చిత్రంలో తనకు అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు విజయోత్సవ కేక్ ను కట్ చేసి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, స్థానిక వైసీపీ నాయకులు, విశేష సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. రాజశేఖర్ గారు పోయినప్పటి నుంచి ఆయన స్టార్ట్ అయ్యారు. హైకమాండ్కి ఎదురు తిరిగి పాదయాత్ర చేసి పార్టీ పెట్టి అన్ని రకాల ఒడిదుడుకులు చేసుకుని ఆ క్యారెక్టర్ మీద నాకు విపరీతమైన ఒక ఇంప్రెషన్ వచ్చింది. దాన్ని క్యాప్చర్ చేయడానికి నేను ట్రై చేశాను. సినిమా అనేది ఏ ఒక్కరితో అవ్వదు, అది టీమ్ వర్క్తో అవుతుంది. అది ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కానీ వైఎస్ జగన్ రోల్ని ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసిన, అంటే ఆల్మోస్ట్ చూస్తే ఇది కానీ తేడా లేదు అనిపించే అభిమానం చేసింది. అలాగే మాన్సా రాధాకృష్ణ టన్, అంటే నేను ఊహించిన దానికన్నా టెరిఫిక్గా తన క్యారెక్టర్ వచ్చింది తన పర్ఫార్మెన్స్ వలన.
సో థ్యాంక్ ఎవ్రీవన్ ఇన్ ద టీమ్. అండ్ అజ్మల్ చెప్పినట్టు జస్ట్ 1 వీక్లో మళ్ళీ సెకండ్ పార్ట్ శపథం వస్తుంది. వ్యూహం సినిమా చూడటానికి తెనాలి వచ్చాం. థియేటర్లో రెస్పాన్స్ అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. 1 వీక్లో శపథం వస్తుంది. అండ్ ఐ విష్ యూ విల్ ఎంజాయ్ దట్ ఆల్సో. థ్యాంక్ యూ. 2009 నుంచి 2019 వరకు ఈ 10 yearsలో జరిగిన ఉమ్మడి రాష్ట్రంలో అండ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తీసుకొని ఈరోజు ఇండియాలో ఉన్న సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ గారు ఎవరికి భయపడని వ్యక్తి, ఎవరికి తలవంచని వ్యక్తి, తను అనుకున్నది అనుకున్నట్టుగా తీసి ఈరోజు ప్రజల ముందు ఉంచాడు. ఎంత ఇబ్బందులు పెట్టినా హైదరాబాద్ దాటి, ముంబై దాటి, బెంగళూరు దాటి, ఢిల్లీ దాటి వెళ్ళి కోర్టుల చుట్టూ, సెన్సార్ ఆఫీస్ చుట్టూ సినిమాను ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కానీ భగవంతుడి ఆశీస్సులతో ఈరోజు ఈ సినిమాని మీ ముందుకు తీసుకురాగలిగినందుకు నేను మనస్ఫూర్తిగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని అంటే జగన్ గారి ఫోటో కూడా మర్చిపోయేటట్టుగా అంత లీనమైపోయి ఇక హస్బెండ్ చూడంగానే జగన్ గారేనా అన్నట్టుగా ఈరోజు అంత మైమర్పించిన విధంగా ప్రతి ఒక్కరికి దాంట్లో ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి పెర్ఫార్మెన్స్ చేసిన దానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇట్స్ ఎ గ్రేట్ యాక్టర్. రామ్ గోపాల్ గారు క్యాస్టింగ్ ఎలా ఉంటుందంటే తను ఒక వ్యక్తిని ఒక క్యారెక్టర్కి ఎంపిక చేయడంలో భారతదేశంలో ఆయన మరొకడు ఎవడో లేడని చెప్పి ఈ రూపంగా సమాధానం తెలియజేసుకుంటాను. ఆ పెర్ఫార్మెన్స్ నోటితో చెప్పలేని విధంగా డైరెక్టర్ ఆమె దగ్గర నుంచి అంత అద్భుతమైన అభినయాన్ని, ఆ పెర్ఫార్మెన్స్ బయటికి తీసి ఈరోజు ప్రజల ముందు ఉంచగలిగారంటే చాలా గొప్పగా పెర్ఫార్మ్ చేశారు. ఆమె దగ్గర నుంచి వచ్చినా కానీ భయంగా ఉంటారు. విజయవాడ థియేటర్కి వెళ్తే నిజంగా వైఎస్ భారతి గారేమో అని గన్మెన్లు కానీ మన పక్కన ఉన్న అభిమానులు కానీ ఎక్కడ తాకకుండా చాలా దూరంగా ఉండే విధంగా మనమే ఒక భయానికి గురవుతున్నామంటే ఆమె అంత అద్భుతంగా ఆ క్యారెక్టర్ని తను రంజింపజేసింది, పెర్ఫార్మ్ చేసింది అని చెప్పి కూడా ఈ రోజు నేను తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. చాలా బాగా చేశారు. మా గురు రామ్ గోపాల్ వర్మ గారికి చాలా 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 థ్యాంక్స్. दासरी किरण गारी की चाला थैंक्स. द बेटर पिक्चर व्यूहम मेरे को दे दिया. हिंदी समझ में आएगा ना आपको? हिंदी में चलेगा या इंग्लिश में चलेगा? हिंदी में चलेगा ना? मेरे को इतना बड़ा पिक्चर दिया है, इतना बड़ा वाईएसआर के बारे में हम पिक्चर कर रहे हैं. ये मेरे लिए बहुत बड़ा काम है. थैंक यू सो मच. थैंक यू सो मच. अभी सेकंड पार्ट भी आ रहा है. सबको बोलो कि पिक्चर सुपर हिट है. आप एंजॉय कर रहे हो अभी? Thank you so much for having me here and thank you so much for all the love. For a newcomer like me, this is a very new experience and I'll always remember this experience. Thank you so much for all the love. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో రెయిన్బో ట్రస్ట్ తెనాలి, రోటరీ క్లబ్ తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో రెయిన్బో ట్రస్ట్ తెనాలి, రోటరీ క్లబ్ తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటల పోటీలు, తదితర పోటీలలో మహిళలు ఉత్సాహవంతంగా పాల్గొని ప్రతిభను కనబరిచారు. పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలకు నిర్వాహకులు నగదు బహుమతులను ప్రదానం చేసి అభినందించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ ప్రతిభను కనబరచడం హర్షణీయమన్నారు. రెయిన్బో ట్రస్ట్, రోటరీ క్లబ్ సంయుక్తంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వేడుకలలో భాగంగా పలు రంగాలలో నిష్ణాతులైన మహిళలను నిర్వాహకులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ జీవన్లత మాట్లాడుతూ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పలు రంగాలలో నిష్ణాతులైన 10 మంది మహిళలను గౌరవించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఉమెన్స్ డే సెలబ్రేషన్ 2024 ప్రతి సంవత్సరం లాగానే రెయిన్బో ట్రస్ట్ నుంచి ఈసారి కూడా మేము సెలబ్రేట్ చేశాము. ఈసారి కొంచెం డిఫరెంట్గా మేము రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి ఆధ్వర్యంలో చేశాము. ఈసారి చేసింది ఏంటంటే 10 మంది మహిళా మూర్తులకి మేము సన్మానం చేశాము. ఇందులో విద్య వైద్యం అన్నీ కూడా ఉన్నాయి. ఈ 10 మంది కూడా నిష్ణాతులైన వ్యక్తులు. ఇవే కాకుండా ఇవాళ వంటల పోటీలు నిర్వహించాము. ఇవి హెల్దీ వంటలు, అంటే డయాబెటిక్ పీపుల్ తినగలేవి, వెయిట్ లాస్ కోసం వాడే వంటలు కావాలని అడిగాము. మరి ఏమేమి వండారో ఇక చూడాలి పైకి. ఇవే కాకుండా వేస్ట్ తో బెస్ట్ అనే ఇంకొక కాంపిటీషన్ కూడా పెట్టాము.
ఇవే కాకుండా వచ్చిన వాళ్ళందరినీ కూడాను ఎంటర్టైన్ చేయడానికి తంబోలా పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు మేము చూపించిన 10 మంది కూడాను రోల్ మోడల్స్ లాగా అందరూ ఆడవాళ్ళు ఇలాంటివి ఏ కార్యక్రమం ఏదైనా చేసి నేను సాధించగలను అనేట్లు 10 మందిని మేము ప్రజెంట్ చేయగలిగాము. ఈ అవకాశం మాకు వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. రెయిన్బో ట్రస్ట్ నుంచి ఇక ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలతో మేము ముందుకు వస్తామని చెప్తున్నాము. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళీకృష్ణ, తెనాలి క్లబ్ అధ్యక్షులు పి రాంబాబులు మాట్లాడుతూ మహిళా మణులను ప్రోత్సహిస్తూ రెయిన్బో ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలలో రోటరీ క్లబ్ తన వంతు పాల్గొనడం జరుగుతుందని పేర్కొన్నారు. కొంతమంది సమాజంలో ఆసక్తి ఉన్నటువంటి మహిళలు, గృహిణులు అందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి తెనాల్లో మహిళా దినోత్సవం, అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ, వృత్తి సంబంధమైనటువంటి విషయాల మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అటువంటి సందర్భంలో రెయిన్బో ట్రస్ట్లో సభ్యులుగా ఉండాలని వారు చేసే కార్యక్రమాలకి పట్టణంలో ఉన్నటువంటి చాలామంది రావటం, వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా సంతోషం. ఈ సంవత్సరం రెయిన్బో ట్రస్ట్ వాళ్ళు రోటరీని కూడా కలుపుకున్నారు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని రోటరీ తరఫున ఉపయోగించుకొని మీరు చేసే తదుపరి అన్ని కార్యక్రమాల్లో కూడా మేము కూడా కలిసి అడుగులు వేస్తామని చెప్పి ఈ సమావేశాన్ని చేసిన ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి అంతకుముందు కూడా మరి మీ రెయిన్బో ట్రస్ట్ తరఫున అనేక కార్యక్రమాలు చేశారు. వాటితో కూడా మేము ముందు కూడా మీకు ఏ సహాయం కావాలన్నా కూడా మీ తరఫున మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. జనసేన పిఎస్సి చైర్మన్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సతీమణి నాదెండ్ల మనోహరం మాట్లాడుతూ మహిళలు మరింత ముందుకు వచ్చి మరిన్ని రంగాలలో రాణించి తమ శక్తిని ఇనుమడింపజేయాలన్నారు. రెయిన్బో ట్రస్ట్, రోటరీ క్లబ్ సంయుక్తంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం ఉదాహమన్నారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు ఆమెను ఘనంగా సత్కరించారు. సో అందరికీ విమెన్స్ డే శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఆవిడ చెప్పినట్లు మహిళలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనేది ఖచ్చితంగా నిజం. మనం మన కుటుంబాన్ని చూసుకుంటూ బయటకు కూడా వచ్చి రాణించగలరు అని చాలామంది డాక్టర్స్ చాలామంది నిరూపించారు, అన్ని రంగాల్లో కూడా నిరూపించారు. నేను ఖచ్చితంగా మహిళలు బయటకు రావాలి అనేది 2004 నుంచి కూడా నేను మోటివేట్ చేస్తాను. పెన్షన్ తీసుకోవడానికి కూడా వాళ్ళు రాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా చెల్లి భర్త చనిపోయాడు, మీరు పెన్షన్ ఇవ్వాలి అని అడిగితే మీ చెల్లి ఎక్కడ అని అడిగేదాన్ని. అడిగితే మా చెల్లి బయటికి రాదమ్మా, బయటికి రాదు, మీరు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు. అసలు మీ చెల్లికి భర్త లేనప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి తను పని చేసుకోవాలి, పిల్లల్ని పెంచుకోవాలి, బయటకు రాకుండా ఎలా? ఫస్ట్ మీ చెల్లిని తీసుకురండి, మీ చెల్లిని చూసినాగా సార్ కూడా చూసినాగా అప్పుడు మనం డిసైడ్ చేద్దాము ముందుకు రండి అంటే అమ్మాయి మెల్లగా నడుచుకుంటూ రావడం, ఆ తర్వాత అమ్మాయికి పెన్షన్ ఇప్పించడం, తర్వాత అమ్మాయికి ఇంకా ఆర్థికంగా 2-3 లోన్స్ కూడా ఇప్పించి ఒక లోన్ ఇప్పించి ఇప్పుడు అమ్మాయి గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి తన ఉద్యోగం తను చేసుకుంటుంది. అలా వందలాది మంది మహిళల్ని మీరు బయటికి రావాలమ్మా, మీ పని మీరే చేసుకోవాలి అని. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పిల్లల్ని కాలేజీకి చదివించుకుంటుంది. అంతకుముందు వాళ్ళ అన్న తమ్ముల మధ్యలో అసలు బయటకు కూడా ప్రపంచం తెలియకుండా ఉండే అలాంటి వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చాము. ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా కూడా నువ్వు నేషనల్కి వెళ్ళాలి అని చెప్పి నువ్వు నేషనల్ పార్టిసిపేట్ చేస్తే కూడా గొప్పే. ఇక మెడల్ రాకపోయినా పర్లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు చేయి అని చెప్పి చాలా మంది అవసరం లేదు, ఫైనాన్షియల్గా లేదు ఎందుకు అని చెప్పి చాలా మంది చెప్పారు. ఇంటర్నేషనల్ మనకి గోల్డ్ మెడల్ సాధించేలా చేశాను. పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలకే మా వారు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లుగా. నాకు 2 బాబులండి. పొత్తిళ్లలో బాబులు పెట్టుకొని నేను నా మొదటి ప్రయాణాన్ని 1 రూపాయితో స్టార్ట్ చేశాను. 1 రూపాయితో స్టార్ట్ చేసావా అని చెప్పి చాలామంది నన్ను చులకన చేశారు. సో నేను స్టార్ట్ చేసినప్పుడు 2004లో నా వెనక ఎవరూ లేరు. సో నా తల్లిదండ్రులు నాకు ఫస్ట్ సపోర్ట్గా వచ్చారు. రైతులందరికీ మందులు ఇవ్వడానికి వెళ్ళాను. ఆ మందులు ప్రయాణంతో నైట్ 11:30కి ఇంటికి వస్తే మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. అలా నా మొదలైన ప్రయాణం నేషనల్ స్త్రీశక్తి అవార్డు న్యూఢిల్లీలో తీసుకునే స్థాయికి ఎదిగానండి. ఫ్లైట్ సభా మర్యాద పాటించండి. మాట్లాడే వాళ్ళని వదిలేస్తారు, మీ మాటలు మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మర్యాద ముందు పాటించండి.
ఫోన్ మాట్లాడటం, ఫోన్ చూసుకోవటం, గత వాళ్ళతో కబుర్లు ఇవన్నీ ఆపేయండి. మీకు అంత అర్జెంట్ పని ఉంటే బయటికి వెళ్ళండి, మండపం బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. అది మొదటిగా అందరూ పాటిస్తారని మీరందరూ స్కూల్ పిల్లలాగా కనిపిస్తున్నారు కాబట్టి ఆ సలహా ఇస్తున్నాను. పైన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా మంచి నేచర్తో బాగా అంటే నలుగురికి హెల్ప్ చేయాలి. ఏదైతే మహిళా దినోత్సవం మహిళలు ముందుకు తీసుకురావాలి, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో ఉండాలి అని ఆలోచిస్తున్నారో దానికి తగ్గట్టుగా ఆలోచన అనేది కాదు, ఇంప్లిమెంటేషన్ అనేది అలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని వీళ్ళందరూ చెప్తూ ఉంటే నిజంగానే నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఇంత మంచి టీంలో నేను కూడా ఒక మెంబర్ లాగా ఉన్నందుకు కూడా నిజంగా నాకు హ్యాపీగా ఉందండి. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో నన్ను ఎంచుకున్నందుకు, సన్మానించేందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రాలో నాకు డోలు నేర్పించడానికి ఎవరు ముందుకు రాలేదు. ఆడపిల్ల డోలు ఏమే ఆయిస్తుంది, ఎందుకు ఆడపిల్లకి డోలు, చదువుకోమని చెప్పు, పెళ్లి చేసి పంపించు, ఇలాగే చాలామంది మాట్లాడారు. కానీ మా నాన్నగారు ధైర్యం చేసి నువ్వు నేర్చుకో, ఇందులో మంచి పొజిషన్కి వస్తావు, మంచి జాబ్స్ ఉన్నాయి ఇందులో అని చెప్పేసి నన్ను తమిళనాడు తీసుకెళ్ళి 9th డిస్కంటిన్యూడ్ చేసి 9th క్లాస్లో నన్ను తమిళనాడులో టిఆర్ సుబ్రహ్మణ్యం గారి ఇంట్లో వదిలిపెట్టారు. 1 year నేను అక్కడ ఆయన దగ్గర ఉండి నేర్చుకున్నాను. మ్యూజిక్లో డిప్లొమో, అలానే డిగ్రీ వచ్చేసి BCA చేసి, అలానే మ్యూజిక్లో వచ్చేసి మా వారు నేను PG చేస్తున్నాను. కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వరాంబ, ట్రస్ట్ సభ్యులు వరలక్ష్మి, కళ్యాణి, గాయత్రి, రోజీ, రోటరీ క్లబ్ సభ్యులు ఈతర వెంకట పూర్ణచంద్, రామరాజు తదితర సభ్యులు పాల్గొన్నారు. దుగ్గిరాల రైలుపేటలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగి 43 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఈ సందర్భంగా రైతు సంఘం ఆధ్వర్యంలో 3వ రోజు ఆదివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పసుపు రైతులు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. దుగ్గిరాల రైలుపేటలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగి 43 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని రైతు సంఘం ఆధ్వర్యంలో 3వ రోజు ఆదివారం దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పసుపు రైతులు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. తదుపరి తెనాలి విజయవాడ ప్రధాన రహదారి అయిన పాత లాకుల వద్దకు కాలినడకను చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. సుమారు అరగంట పాటు రాస్తారోకో జరుపగా ట్రాఫిక్కు కొంతమేర ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా కోల్డ్ స్టోరేజీలో పసుపు పంట నిల్వ చేసుకున్న రైతులకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేపల్లె మాజీ శాసనసభ్యులు ముమ్మనేని వెంకట సుబ్బయ్య, రాష్ట్ర పసుపు రైతు సంఘం కో కన్వీనర్ జొన్న శివశంకర్, జిల్లా రైతు సంఘ నాయకులు కళ్లెం రాజశేఖర్ రెడ్డి హాజరై రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ రైతుకు గిట్టుబాటు వచ్చి అమ్ముకునే సమయంలో కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదం జరగడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. కోల్డ్ స్టోరేజీ యాజమాన్యంతో సమావేశమైనప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రాస్తారోకో జరపడం చేశామన్నారు. రైతులు మాట్లాడుతూ 100 క్వింటాళ్లు ధర వస్తుందని ఆశతో కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేశామని, ప్రమాదం జరిగి 40 రోజులు పైబడి గడుస్తున్నా అధికారులు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎట్టకేలకు పోలీసుల చొరవతో అధికారులతో మాట్లాడి ఇచ్చిన హామీతో రాస్తారోకోను విరమించారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి, రైతు సంఘం నాయకులు వెంకటేశ్వరరావు, దొంతిరెడ్డి, వెంకటరెడ్డి, జట్టి బాలరాజు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, రమాదేవి, బసవయ్య, భాస్కర్ రెడ్డి, సురేంద్ర, చిన్నరామిరెడ్డి, రామారావు, రవి, వీరాంజనేయులు, చొక్కాకుల పోతురాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో పసుపు స్టాక్ పెట్టుకున్నామండి. రైతులము 2 సంవత్సరాలది 2025 పెట్టాము, 22ది పెట్టాము. మేము అన్నదమ్ములు ముగ్గురు, మా మేనల్లుడు అవుతాడులే, ఆ అబ్బాయి కలిపి మొత్తం 650 బస్తాలు ఎవరి పేరుతో వాళ్ళు పెట్టుకున్నాం. మా ఊరి నుంచి 4 రైతులు పడ్డాము. మేము మొన్న జూలై నెలలో రేటు వచ్చింది, అప్పుడు అమ్ముకుందామంటే మేము అంతా చూసుకుంటే ఇంకా వర్కౌట్ అవ్వట్లేదులే, ఇంకా ఏమన్నా పెరిగిద్దేమో. 10-15 సంవత్సరాల క్రితం 15 ఏళ్ళ దాకా అయింది. దిగుబడులు తక్కువ వచ్చినాయి, రేటు పెరిగితే వర్కౌట్ అయిద్దని ఉంచుకుంటే అది మరి జనవరి 19వ తారీఖు ఫైర్ అయింది. ఫైర్ అయిన కాడ నుంచి మేము ఎన్నిసార్లు తిరిగినా కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కానీ, జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఎవరు స్పందించట్లా, సరైన సమాధానం చెప్పట్లా. జాయింట్ కలెక్టర్ గారు అయితే మేము ఫస్ట్లో ఇది రిప్రజెంటేషన్ వేయడానికి వెళ్ళిన రోజు మిమ్మల్ని నోరు పెట్టుకోమన్నారు ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్లో అని మాట్లాడిందామా. ఎవరు వాళ్ళు సబ్సిడీ అంత ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చారు, గవర్నమెంట్ ఓరిమెంట్ ఇచ్చింది సబ్సిడీ స్టోరేజీలకి పెట్టుకోమనే కదా, రైతులు దాచిపెట్టుకోమనే కదా. అలాంటప్పుడు ఆమె ఆ ప్రశ్న వేసింది.
ఎవరు చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఎవరు కమిటీ వేశారు, కమిటీ కూడా ఈ రోజు వరకు కూడా ఏమీ సమాధానం లేదు. ఇదిగో ఇన్ని బస్తాలు ఉండే ఎంత వచ్చింది, మీరు ఎంత అధైర్యపడబాకండి, మేము ఉన్నాము, మీకు డబ్బులు ఇప్పిస్తాము, మార్కెట్ ప్రకారం ఇప్పిస్తాం అన్న వాళ్ళు ఒక్కరు లేరు. మేము మార్కెట్ స్టోరేజ్లో ఏసీలో పెట్టాడు, మేము అంతా కాటాలేసి బస్తాలు 76 కేజీల లెక్కన కాటాలేసి పెట్టాం. ఆ కాటా ప్రకారం ఈ రోజు మార్కెట్ ప్రకారం మాకు రేట్లు ఇవ్వాలి. అవిటి రమాదేవండి, 500 బస్తాలు ఉండయండి. నా భర్త గారు చనిపోయారండి, నాకు పిల్లలు పసుపు ఇచ్చారండి, ఆ పసుపు తగలాడిపోయిందండి. నేను రేటు వచ్చిద్దని ఆగానండి. ఇప్పుడు బాకీలో ఇంటి చుట్టూ తిరుగుతున్నారండి. నా పరిస్థితి ఏందండి? అదే పసుపు డబ్బులు రావాలని కోరుకుంటున్నానండి. ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నానండి. 2016లో పెట్టామండి పండించి, మరి ఇంతవరకు అమ్ముకుందాం అనేటప్పటికి రేటు వచ్చేటప్పటికి ఇట్లా జరిగిందండి. ఇన్సూరెన్స్ మరి ఆ అబ్బాయి కట్టాడో కట్టలేదు తెలియదు కదండి. కేకేఆర్ మాకు తెలీదు, మేము అద్దెలు అయితే కడుతున్నామండి ఏటా. మా మొత్తం 700 రాకుండా అండి, నలుగురి మీద. మా నదమ్ములి మా వాళ్ళ 300 ఉన్నాయి, మొత్తం 1000 బత్తాలు ఉన్నాయి. దాని నుంచి ఇప్పుడు 4-5 ఏళ్ళ నుంచి పండించి కొంత కొనుక్కుని అంతా పెట్టాం. మేము వడ్డీలు కట్టి చాలా కట్టాం. లోను ఆయన ఇచ్చాడు, ఇచ్చి మామూలుగా 70 పైసలు లోన్ అయితే ₹1 వసూలు చేశాడు మా దగ్గర. తర్వాత లోన్లు ఎత్తేసాడు. లోన్లు ఎత్తేసినాక మేము తర్వాత తెచ్చాం, ఇంకోసారి తెచ్చాము, అవి కూడా కట్టేసాము. లోన్ లేదు మా వాటికి. ఇప్పుడు శాంతం వడ్డీలకి తెచ్చి మేము కట్టుకున్నాం. ఇవాళంతా పసుపు అంతా పోయింది. ఇవాళ ఏంటి పరిస్థితి అంటే ఇళ్ళకి వస్తున్నారు వడ్డీలాళ్ళు, బాకీలాళ్ళు. ఈ పసుపు అమ్మి బాకీలు తీర్దాం అనుకుంటే ఇప్పుడు బాకీలు అమ్మటానికి పసుపు లేదు, ఆడ ఏమి పొలం కాడ లేదు. పొలం కాడ కొంత చాలా అయిపోయింది. దీంట్లో బాకీలుగా ఈ పసుపులో అయిపోయేసరికి ఇప్పుడు ఏం చేయాలి పరిస్థితి అర్థం కావట్లా. ఈ సంవత్సరం అమ్ముకుందామని, పంట తగ్గిందని మార్చిలో అమ్ముదాం అనుకున్నాం. మార్చిలోపు ఎటు అద్దె కట్టుకుని మార్చిలోపు పొద్దులని అమ్ముకుందాం అనుకున్నాం. అమ్ముకునేసరికి యజమానంగా జరిగింది. ఎట జరిగిందో కాదు అసలు అసమర్థత. ఆయన అసమర్థత అనుకోవాలి. ఆయన సరిగ్గా ఉంటే మనకు పసుపు కాలేది కాదు. ఆయన అసమర్థత, మరి ఆయన కట్టాలి కొంత డబ్బు. ఆయన కట్టకుండా ఆయన బాగుంటున్నాడు, మనమేమో ఇదైపోతున్నాం, బలి అయిపోయాం. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో మేము సైతం సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో మేము సైతం సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెనాలి రూరల్ ఎస్ఐ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ మండు వేసవిలో చలివేంద్రం ఏర్పాట్లు చేసి ఎంతో మంది బాటసారుల దాహార్తిని తీర్చుతున్న మేము సైతం బృందం సేవలు అభినందనీయమని కొనియాడారు. ప్రతి ఏటా మేము సైతం సంస్థ ప్రజల దాహార్తిని తీర్చే కార్యక్రమం నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా గ్రామంలో మేము సైతం సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వారి సేవా కార్యక్రమాలలో భాగంగా గత 6 సంవత్సరాలుగా నందివెలుగు వంతెన వద్ద చలివేంద్రం ఏర్పాటు చేస్తూ ఎంతో మంది వాహనదారుల దాహార్తిని తీర్చడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. మేము సైతం గౌరవ అధ్యక్షుడు ధూళిపాళ్ల సుధాకర్ మాట్లాడుతూ మేము సైతం గ్రామంలో నిర్వహించే అనేక సేవా కార్యక్రమాలలో తాను కూడా పాలు పంచుకోవటం తనకు ఎంతో సంతోషం కలిగించే విషయమని పేర్కొన్నారు. మరొక అతిథి ఎద్దు శివమణి మాట్లాడుతూ తాను మేము సైతం టీంను గత 8 సంవత్సరాలుగా గమనిస్తున్నానని, నందివెలుగు గ్రామ పరిసర ప్రాంతాల్లో నిస్వార్థ ప్రజాసేవ చేస్తున్న మేము సైతం టీం భవిష్యత్తు తరాలకు ఆదర్శమని అభినందించారు. ప్రతి గ్రామంలో మేము సైతం టీం లాంటి టీం ఒకటి ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం అండి. అంటే 6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పిల్లలు. సో ఎంత సక్సెస్ఫుల్ అంటే మేము ఈరోజు ఈసారి ఈ కార్యక్రమం ఒక వారం ఆలస్యం చేసామని చెప్పి ఇంకా పెట్టలేదు అనే విషయం దాకా అంత డిమాండ్ ఉంది. సో ఈ కార్యక్రమము మేము 6 సంవత్సరాలుగా నడుపుతూ ఈ పిల్లలు మేము సైతం పిల్లలు ఈ బృందం వీళ్ళందరూ కూడా వీళ్ళు పడే తాపత్రయము, వీళ్ళు పడే కష్టము చూసి వీళ్ళు చేసే క్రమశిక్షణ కానీ వీళ్ళు చేసే ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా అనుకుంటారో అంతే రకంగా జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాలు జరగాలని కోరుకుంటూ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. యువకుల ఆధ్వర్యంలో మేము సైతం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మంచి కార్యక్రమం. మీ కుర్ర వాళ్ళు ఇలానే మంచి కార్యక్రమాలు ఇంకెన్నో భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని, సమ్మర్లో ఎంతోమంది పేదలకు కానీ జనాలకు కానీ వాటర్ అందిస్తూ మరిన్ని ముందుకు పోవాలనేసి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మేము సైతం ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 6 సంవత్సరాలుగా నిరంతరం మన వేసవిలో ఇక్కడ నందివెలుగు గ్రామానికి ఇచ్చేసినటువంటి ప్రయాణికులందరికీ వాటర్ ఇచ్చి మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు. అట్లానే నందివెలుగు గ్రామం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మేము సైతం ఆధ్వర్యంలో అనేక
సంక్షేమ కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంటుంది. దానికి మా అన్న సుధాకర్ గారు చాలా పూర్తి సపోర్టివ్గా ఉండి నందివెలుగు గ్రామంలో ఏ కులాలకి మతాలకి అలానే కమ్యూనిటీస్కి అతీతంగా సుధాకర్ గారు ప్రతి ఒక్కరికి సహాయం చేయటం నందివెలుగు గ్రామం అందరి తరపున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. కార్యక్రమంలో మేము సైతం అధ్యక్షులు కళ్యాణం సాయి శివరావు, ఉపాధ్యక్షులు ఎర్రమోతు జగన్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి షేక్ షుకూర్ భాషా, సభ్యులు కళ్యాణం కృష్ణసాగర్, సోమరాజు, వెంకట నరసయ్య, కళ్యాణం నరసింహారావు, నూనె రవిచంద్ర, ఎర్రమోతు సత్యనారాయణ, ఎక్కటి రమేష్, కళ్యాణం కళ్యాణ్ కుమార్, నవనీతం శివరామకృష్ణ, పలువురు మేము సైతం సభ్యులు పాల్గొన్నారు. మరి మేము సైతం సేవా సంస్థ వారు చలివేంద్రమే కాదు వేసవికాలంలో ప్రజలకు దప్పుకు తీర్చడం పాటు మరి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ వారు మెడికల్ క్యాంప్ రూపాన కానీ లేకపోతే విద్యార్థులకు చదువుకోవడానికి డబ్బులు ఇబ్బంది ఉన్నా కానీ లేకపోతే స్కాలర్షిప్ రూపేనా కానీ లేకపోతే ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అవసరాన్ని తెలుసుకొని మేము సైతం మీకోసం అంటూ ఈ యువజన సేవా సంస్థ వారు ముందడుగు వేయడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం. ఇలాంటి యువజన సేవా సంస్థ వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శదాయకంగా తీసుకొని యువత ఇంకా ఇలాంటి సేవా సంస్థలు ఎన్నో స్థాపించి సమాజానికి ఉపయోగపడే విధంగా వెళ్ళడానికి వీళ్ళు నిదర్శనాన్ని తెలియజేసుకుంటూ దుగ్గిరాల మండలంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మొత్తం మండలంలో 27 కేంద్రాలు ఏర్పాటు చేయగా 3729 మంది చిన్నారులను గుర్తించి పల్స్ పోలియో చుక్కలను వేశారు. దుగ్గిరాల మండలంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మొత్తం మండలంలోని 27 కేంద్రాలు ఏర్పాటు చేయగా 3729 మంది చిన్నారులను గుర్తించి పల్స్ పోలియో చుక్కలను వేశారు. దుగ్గిరాల విజిఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ హాజరై చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా సంతోష్ రూపవాణి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని 5 సంవత్సరాలలోపు చిన్నారులకు 2 పల్స్ పోలియో చుక్కలను వేయించుకోవాలన్నారు. పోలియో బారిన పడకుండా కాపాడుకోవచ్చునన్నారు. భారతదేశం పోలియో రహిత దేశమని ప్రతి ఒక్కరూ తమ చిన్నారులకు పోలియో చుక్కలను వేయించాలని కోరారు. జెడ్పీటీసీ సభ్యులు మేకతోటి అరుణ మాట్లాడుతూ సంవత్సరం నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేయటం జరిగిందన్నారు. నిండు జీవితానికి 2 చుక్కలని వ్యాధి బారిన పడకుండా చిన్నారులకు తల్లిదండ్రులు పోలియో చుక్కలను వేయించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో పోలియో చుక్కల శిబిరాలను ఏర్పాటు చేశారన్నారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. మరి 5 సంవత్సరాలలోపు పిల్లలందరూ కూడా మరి 2 చుక్కలు కంపల్సరీ కూడా మరి వేయించుకోవాలి. మరి అంతకుముందు వ్యాక్సినేషన్ వేయించినా కూడా మరి ఈ పల్స్ పోలియో చుక్కలు అనేది ప్రతిసారి కూడా అందించిన మోతాదులు వేపిస్తే మన పిల్లలు పోలియో బారిన పడకుండా ఉంటారు. మరి భారతదేశం కూడా పోలియో రహిత దేశంగా ముందుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈరోజు 7 నుంచి సాయంత్రము 6 వరకు కూడా మరి ఈ బూత్లో కూడా మరి పోలియో డ్రాప్స్ అనేది కూడా డాక్టర్లు కూడా అందరూ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి దుగ్గిరాల గ్రామ ప్రజలందరూ కూడా మీ పిల్లల్ని తీసుకురావాలి. అలానే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నిండు జీవితానికి 2 చుక్కలు. ఈ 2 చుక్కలు మనం అశ్రద్ధ చేసినట్టయితే పిల్లలు చాలా అనారోగ్యానికి పోలియో వ్యాధిని పడేవారుగా ఉంటారు. కాబట్టి రాష్ట్రం వ్యాప్తంగా మరి ప్రతి చోట కూడా స్కూల్స్లోనే కాదు రైల్వే స్టేషన్లోని హాస్పిటల్లోని ఇలా ఎన్నో సందర్భాలు ఎక్కడ చూసినా కూడా ఈ డ్రాప్స్ అనేవి వేస్తూనే ఉంటారు. కాబట్టి పేరెంట్స్ ఊర్లో లేకపోయినా మరి ఎక్కడైనా వేయించుకోవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మన గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో వైద్యులు మొహమ్మద్ అబ్దుల్ రహమాన్, శ్రీవల్లి, ఇందిర, సుకన్య, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, నాగూర్, బాజీ, వైద్య సిబ్బంది బుజ్జి, సుబ్బారావు, కాజా, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతోష్ రూపవాణి, అరుణ, రహమాన్లు మాట్లాడారు. దుగ్గిరాల మండలంలో దీనిలో భాగంగా 27 కేంద్రాలు బూతులని మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలోనూ ఖచ్చితంగా ఒక బూత్ ఉంటుంది. చాలా చోట్ల ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుందో మన కొంటమరాజు కొండూరు గుడి దగ్గర కానీ అలాంటి చోట కూడా స్పెషల్ బూత్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల పిహెచ్సి పరిధిలో 2294 పిల్లలకి ఈ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. ఇదే కాకుండా బయట నుంచి వచ్చిన పిల్లలు కానీ ఎవరైనా కానీ ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. అందరికీ కూడా ఇది చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనం ఆరోగ్య సిబ్బంది రేపు ఎల్లుండి 4వ తారీఖు 5వ తారీఖు కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ప్రతి ఒక్క ఇంట్లో
ప్రతి ఒక్క పిల్లోడికి ఈ వ్యాక్సినేషన్ అందా లేదా చూసుకొని ఒకవేళ ఎవరైనా మిస్ అయితే వాళ్ళని కూడా అక్కడికక్కడే వేయడం కూడా జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని పిల్లలందరినీ ఈ వ్యాక్సిన్ వేయించి పోలియోకి దూరంగా ఉంచేటట్టు చూసుకోవాలని చెప్పి కోరుచున్నాం. స్థానిక పూలే కాలనీలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వృద్ధుడు శనివారం మృతి చెందగా స్థానిక నాయకులు కఠారి హరీష్ సమాచారంతో ఆదివారం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో వృద్ధుని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక పూలే కాలనీలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వృద్ధుడు శనివారం మృతి చెందగా స్థానిక నాయకులు కఠారి హరీష్ సమాచారంతో ఆదివారం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో వృద్ధుని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కఠారి హరీష్ మాట్లాడుతూ పూలే కాలనీకి కిలోమీటర్ దూరంలో పొలంలో ఉన్న మృతదేహానికి సేవా సమితి సభ్యులు వెంటనే స్పందించి ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఏటా అనాథ మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించి కాశీలో అస్థికలు నిమజ్జనం చేయటం ఉదాహమన్నారు. సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా సేవా సమితి ఆధ్వర్యంలో అనాథులుగా నిస్సహాయులుగా మరణించిన వారి మృతదేహాలకు ఉచితంగా దహన సంస్కారాలు చేయటం జరుగుతుందన్నారు. కఠారి హరీష్ అందించిన సమాచారం మేరకు పూలే కాలనీ సమీపంలోని అనాథ మృతదేహానికి ఆదివారం దహన సంస్కారాలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు షేక్ మౌలాలి, మల్లెల వాసు తదితరులు పాల్గొన్నారు. పూలే కాలనీ దాదాపు 1 కిలోమీటర్ పొలాల్లో యాచకుడు ఎవరో మొత్తానికి వచ్చి అక్కడ చనిపోయాడని చెప్పి రైతులు నాకు నిన్న తెలియపరచడం జరిగింది. తెలియపరిస్తే ఇక పొద్దుపోయింది. సరే ఈరోజు వచ్చే ఉదయం ఆ మిత్ర బృందం మొత్తం వచ్చి ఆ బాడీ మరి రైతులు చూసేటప్పుడు దాదాపు ఒక 2 రోజులు గడిచి ఉంటుంది. ఆ బాడీని పట్టుకోలేని పరిస్థితి, దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, స్మెల్ వచ్చేసింది. వాళ్ళు కనీసం గ్లౌజెస్ కూడా వేసుకోకుండా ఆ బాడీని అట్లా స్టిచ్చర్ మీద పెట్టి ఇక్కడికి తీసుకురావడం అనేది సేవా కార్యక్రమాలు అందరూ చేస్తుంటారు, అన్నదానం చేస్తుంటారు, ఇంకో కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ఈ సేవ చేయటం అనేది నిజంగా ఈ శివలింగేశ్వర భక్త బృందం వాళ్ళకి మాత్రం హ్యాండ్స్ ఆఫ్. రోజు ఏదో కార్యక్రమాలు ఎక్కడోసాట ఈ అనాథ సేవలకి ఈ సేవా కార్యక్రమాలు తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేయటం అనేది, మళ్ళా ఈ దహన సంస్కారాలు అయిన తర్వాత వాళ్ళ ఈ అస్థికలు అనేది సంవత్సరం మొత్తంలో ఈ దహన సంస్కారాలు అయిన అన్ని అస్థికలు కలెక్ట్ చేసి శివరాత్రి రోజు తీసుకెళ్లి కాశీలో నిమగ్నం చేస్తాడు కుర్రాసీను వాళ్ళు మిత్ర బృందం మొత్తం. ఇది ఎంతో గొప్ప మనసు ఉండాలి. ఈ సేవా మనస్తత్వం ఉండే మనస్తత్వాలు ఆ మనుషులు 10 కాలాల పాటు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఉదయం రామలింగేశ్వరపేట కఠారి హరీష్ గారు మా అధ్యక్షులైనటువంటి కుర్రాసీను గారికి ఫోన్ చేసి మన పూలే కాలనీ చివర్ల పొలాల్లో ఒక యాచకుడు అటు వెళ్ళి చనిపోవడం జరిగిందని వారిని తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయవలసిందిగా కోరారు. కుర్రాసీను గారు మా అందరినీ పిలుచుకొని వెళ్ళి పొలాల్లో చివర దగ్గర ఆయనకి 70 ఏళ్ళ వయసు ఉంటాయి. పేరు తెలియదు, ఊరు తెలియదు, ఏమీ తెలియదు. సుమారుగా 2 రోజులు అయింది చనిపోయి. బాడీ కూడా బాగా బ్యాడ్ స్మెల్ రావడం జరిగింది. అయినా కూడా మేము అక్కడ వాళ్ళు కూడా స్థానికులు కూడా రైతులు మాకు సహకరించారు. కఠారి హరీష్ గారు కూడా బాగా సహకరించారు. తీసుకొచ్చి ఇక్కడ దహన సంస్కారాలు చేయడం జరిగింది. మరి వారెవరైనా కానీ వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ మహాత్మా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఒక అతను పూలే కాలంలో భిక్షాటన చేసుకుంటూ కొన్ని సంవత్సరాలుగా మరి జీవనం సాగిస్తూ సుమారుగా ఒక 70 ఏళ్ళు పైబడి ఉంటుంది. ఆ ముసలి వ్యక్తి మరి పొలాల్లోకి వెళ్ళి మరి అనారోగ్యంతో ఆడ మృతి చెందగా ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు పొలాలకు వెళ్ళినప్పుడు చూసి మరి హరీష్ గారు తెలియపరిచారు. హరీష్ గారు మా తెలియపరచగా రాత్రి అయిపోవటం వల్ల వెళ్ళలేకపోయాం. మరి ఈరోజు ఉదయాన్నే మరి అక్కడికి వెళ్ళి పూలే కాలనీ చివరిలో ఉన్న పొలాల్లోకి వెళ్ళి కిలోమీటర్ల పైచిలకు దూరంగా ఉంటుంది. మరి ఆ దూరంలోకి వెళ్ళి చూస్తే ఆ యొక్క బాడీ కూడా చాలా క్షీణించి పురుగులు బట్టి చాలా దీన పరిస్థితిలో ఉన్నది. సేవా సమితి సభ్యులు కూడా దాన్ని ఒక భక్తి మార్గంగా తీసుకొని దాన్ని భుజాలపైన ఎత్తుకొని మరి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బూరిపాలెం రోడ్లోని మహాప్రస్థానం నందు మరి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. వారు ఎవరైనా కానీ తెలిసినా తెలియపోయినా వారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి తెలియపరుచుకుంటూ, అదేవిధంగా మేము చేసే కార్యక్రమాలకి మాకు సహాయ సహకారాలు ఉంటున్న మరి జెట్టి శ్రీరామకృష్ణ గారికి మరి మహాప్రస్థానం సేవా సమితి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా కొంతకాలం నుంచి చేసిన అస్థికలు మరి మన దగ్గర నిలబడటం జరిగింది. మరి మహాశివరాత్రి పర్వదినాన కాశీ పుణ్యక్షేత్రాన ఈ యొక్క గంగా నదిలో నిమజ్జనం చేయడానికి రేపు సాయంత్రం అనగా 4వ తారీఖు రాత్రి 12:15 గంగా కావేరి ట్రైన్ ద్వారా మరి కాశీ పట్టణాన్ని చేరుకొని
అక్కడ గంగలో ఈ యొక్క అస్థికలు కూడా అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కూడా తీసుకెళ్ళిపోయి నిమజ్జనం చేసి తదుపరి మన యొక్క సేవా సమితి సభ్యుల ద్వారా వాళ్ళందరికీ కూడా పిండ ప్రదానం చేసి మరి ఆత్మశాంతి చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియపరుచుకుంటూ ముఖ్యాంశాలు మరోసారి. 2 పోలియో చుక్కలు చిన్నారుల నిండు జీవితానికి వెలుగులు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థినికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేత. ఈ నెల 5వ తేదీన జరిగే జయహో బీసీ సభను జయప్రదం చేయండి. టీడీపీ పట్టణ అధ్యక్షుడు తాడివన హరిప్రసాద్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.